కర్నూలు బస్సు ప్రమాదం కన్నీళ్లను తెప్పిస్తుంది. నిద్రలో ఉన్నవారు శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో బస్సు ప్రమాదం నుంచి బయటపడిన మృత్యుంజయులు పలు విషయాలు వెల్లడించారు. బస్సు ప్రమాదంలో అద్దాలు వెనక నుంచి పగలగొట్టి తమ ప్రాణాలు కాపాడుకున్నామని రామరెడ్డి తెలిపారు. ఒక్కసారిగా ప్రమాదం జరిగి బస్సు మొత్తం పొగ కమ్ముకుందన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పారు. ప్రమాదం జరుగుతుందని గమనించి తప్పించుకున్నామన్నారు. చాలా పేదరికం నుంచి బయటపడ్డారు. తిందామనే టైంలా ఇట్లా చేసుకునే వయసులో ఇట్లా అవ్వటం చాలా బాధాకరంగా ఉంది. మేము ఫస్టు ఏదో అయిందనుకున్నాం. కానీ సేఫ్‌గా ఉన్నాడు. చాలా హ్యాపీగుంది. ఇప్పుడు చిన్న చిన్న యాక్సిడెంటే గాబట్టి జర మాకు హ్యాపీగుంది. ఫస్ట్ టెన్షన్ పడ్డాము ఏమైందో అని. ఇప్పుడైతే పర్వాలేదంటుర్రు. 2 కాళ్ళు ఇరిగినాయి అంటుర్రు. సరే సేఫ్ అయితే అయ్యిండు. హ్యాపీగా ఉంది. చాలా టెన్షన్ అయింది మాకు. అయ్యో! చేతికొచ్చిన పిల్లగాడు ఇన్నేళ్ళు కష్టపడి సాదుకొని ఇట్లా అవ్వటం, రూపాయి, రూపాయి గూడేసుకొని చాలా కష్టపడి పెంచుకొని, చదువు జెప్పించుకొని ఇంత దాకా తీసుకొచ్చిర్రు. నోటికాడ ముద్ద ఇట్లా పీక్కునే వరకే చాలా బాధ అనిపిచ్చింది. గవర్నమెంట్ నుంచి మంచిగా హెల్త్ మంచిగా చూపిచ్చి, మంచిగా కవర్ అయ్యేటట్టు చూడాలని కోరుకుంటున్నాం. చాలా మంచి పిల్లలు. ఎవరి జోలికి పోయేటోళ్ళు గాదు, ఏం గాదు. ఆళ్ళు చాలా పేదరికం నుంచి బయటకొచ్చిర్రు. ఇప్పుడిప్పుడే బయట పడుతుర్రు. గవర్నమెంట్ కొంచెం ఆదుకొని హెల్ప్ జేసి, మంచి ట్రీట్‌మెంట్ జేసి, మంచిగా హాస్పిటల్‌లో అన్ని విధాలుగా ఐసీయూలో గాని, అన్నిట్ల మందులల్లా అన్నీ మంచిగా జేసి, యాంటీబయాటిక్ గాని అన్నీ మంచిగా జేసి, ఇన్స్ట్రుమెంట్స్ గాని అన్నీ ఒరిజినల్‌యి జూసుకుంటూ మందులు మంచిగా పెట్టుకోవాలని చాలా మంచి పిల్లలు అన్న వాళ్ళు. ఎక్కడ ఏడ చిల్లరగా అట్లా ఇట్లా జేసేటోళ్ళు గాదు. పాపం కష్టపడి చాలా పైకొచ్చి రూపాయి, రూపాయి గూడేసుకొని తల్లిదండ్రులు ఇద్దరు పని జేసుకొని సాదుకున్నారు వాళ్ళు. మా పక్కన ఒక బాబు ఉంటాడు. ఆ కర్నూలులో యాక్సిడెంట్‌లో ప్రయాణం చేస్తున్నాడు. బై మిస్టేక్ బస్సు ప్రమాదానికి గురి అయినాడు. మొత్తానికి ఆ ప్రమాదం నుంచి బయట వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా కష్టపడి అబ్బాయిని పెంచుకున్నారు. ఇద్దరు బాబులు కష్టపడి పెంచుకున్నారు. ఉద్యోగం చేసే టైంలోనే ఇట్లా ఇదైపోయింది. కష్టపడి పైకొచ్చినటువంటి ఫ్యామిలీ. వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండగలుగుతారు. మా పక్కన ఒక బాబు ఉంటాడు. ఆ కర్నూలులో యాక్సిడెంట్‌లో ప్రయాణం చేస్తున్నాడు. బై మిస్టేక్ బస్సు ప్రమాదానికి గురి అయినాడు. మొత్తానికి ఆ ప్రమాదం నుంచి బయట వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న అయితే చాలా కష్టపడి అబ్బాయిని పెంచుకున్నారు. ఇద్దరు బాబులు కష్టపడి పెంచుకున్నారు. ఉద్యోగం చేసే టైంలోనే ఇట్లా ఇదైపోయింది. కష్టపడి పైకొచ్చినటువంటి ఫ్యామిలీ. వాళ్ళు మాత్రం వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉండగలుగుతారు.